భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి 2025 చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్లు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కాలనీ లయంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు, అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడారు. భూ భారతి చట్టం రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025 అంటే ఒక చరిత్రమైన పథకం చట్టం. అండ్ రిగార్డింగ్ దిస్ ఇప్పుడు ఇంతకుముందు ఏసీ గారు చాలా డీటెయిల్డ్గా పీపీటీ మీ అందరికీ చూపించారు. మీ అందరికీ ఈ చట్టంలో ఉన్న ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి ఒక ప్యాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ 2 days బ్యాక్ అన్ని కలెక్టర్లతో మన సీఎం గారు ఈ విషయం మీద మీటింగ్ పెట్టారు. అక్కడనే ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక మండల్లో మేము 17th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ మధ్యలో ఒక మండల్కి వెళ్ళి ఈ అవగాహన సదస్సులు పెడతాం. ఇంతకుముందు పెద్ద మనిషి అడిగారు, ఇక్కడ మాత్రమే పెడితే అందరి వరకు ఆ మెసేజ్ ఎలా పోతుంది? అదే ఆలోచనతో మేము ప్రతి ఒక్క మండల్కి వెళ్ళి అక్కడనే కలెక్టర్ గారు, ఏసీ గారు, అన్ని ఆఫీసర్లు అక్కడ వెళ్ళి పీపీటీ చూపించి డౌట్స్ అడిగి ఈ చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దాట్ ఈ చట్టంకి ఎండ్ యూజర్స్, మన ల్యాండ్ ఓనర్స్ కానీ ఫార్మర్స్ కానీ వాళ్ళ వరకు ఈ ప్రాసెస్ అర్థమైపోవాలి. అదే మా ఉద్దేశం. ఇప్పుడు ఏం సెక్షన్లో ఏం ముఖ్యమైన డీటెయిల్స్ ఉంది ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి నేను మళ్ళీ అంత డీటెయిల్లో వెళ్ళట్లేదు. కానీ 4-5 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ 2020 యాక్ట్ నుంచి ఇంకా ఏం కొత్త డిసిజన్ అండ్ పాయింట్స్ దీనిలో పెట్టడం జరిగింది, దీని గురించి నేను మాట్లాడతా. ఇట్ వాజ్ రిలేటెడ్ టు 38E సర్టిఫికేట్ ఆర్ ఓఆర్సీ. ఇట్ వాజ్ నాట్ బీన్ ఎంటర్టైన్ అండర్ ధర్ని. ఇప్పుడు అన్ని ఈలాగా ఐటమ్స్ కి కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్ళి ఈ కేటగిరీలలో అప్లై చేయొచ్చు. ఒకవేళ ఆర్డీఓ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఇష్యూ చేసిన ఓఆర్సీకి రిజిస్ట్రేషన్ ఆర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ కి మళ్ళీ ధర్నీలో అప్లై చేసి దీని గురించి మీరు రిజిస్ట్రేషన్ ఆర్ మ్యూటేషన్ కూడా చేయగలుగుతారు. సో అది ఒక సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ వచ్చేసి సాదా బైనామా. మాకు ప్రజావాణిలో ఎప్పుడు కూడా చాలా మంది ఆ సాదా బైనామా దరఖాస్తు తీసుకుని వస్తారు. మేము అక్టోబర్లో, దట్ ఈస్